ప్రతి నెల 1వ తారీఖు ఉదయాన్నే ప్రతి నెల 1వ తారీఖున ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందే గతంలో మాదిరిగా ఎక్కడికెక్కడికో వెళ్లాల్సిన పని లేదు. గతంలో మాదిరిగా క్యూలలో నిలబడాల్సిన పని లేదు. గతంలో మాదిరిగా రోజుల కొద్దీ నిరీక్షించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా మీ ఇంటికే వచ్చి వాలంటీర్లు చిక్కటి చిరునవ్వుతో మిమ్మల్ని అందరినీ కూడా పలకరిస్తూ మీ ఆత్మ గౌరవాన్ని నిలబెడుతూ నెల నెల ఆ అవ్వ తాతలకు, ఆ వికలాంగులకు, ఆ వితంతు అక్క చెల్లెమ్మలకు ఇచ్చే పెన్షన్నే తీసుకుంటే చంద్రబాబు గారి హయాంలలో ఇలా ఇంటికొచ్చి చిక్కటి చిరునవ్వులతో ఇచ్చే వాలంటీర్ వ్యవస్థే లేదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో మీ బిడ్డ పాలన కన్నా ముందు ఇలా చిక్కటి చిరునవ్వులతో పొద్దున్నే ఇంటికొచ్చి, అది ఆదివారమైనా సెలవు దినమైనా కూడా 1వ తారీఖున పొద్దున్నే వచ్చి నేరుగా మీ ఇంటికిచ్చిపోయే వాలంటీర్ల వ్యవస్థే లేదు. ఇంటికి వచ్చి మీ ఆత్మగౌరవాన్ని, మీ ఆత్మాభిమానాన్ని కాపాడే పరిస్థితే లేదు. క్యూలల్లో నిలబడి ఎండ వాన చలిలో ఆ పేదలు అలా తీసుకుంటా ఉన్న ఆ అరకొర పెన్షన్ 1000 రూపాయలు కుప్పంలో ఎంతమందికి ఇచ్చాడో తెలుసా? కేవలం 31,000 మందికి ఇచ్చిన పరిస్థితులు. మరి మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 57 నెలల్లో మీ బిడ్డ ప్రభుత్వంలో ఎంత ఇచ్చాడో తెలుసా? ఏకంగా 1000 రూపాయలు పెన్షన్ను 3000కు పెంచింది మీ బిడ్డ ప్రభుత్వమే. గతంలో 30,000 మందికి మాత్రమే పెన్షన్ ఇస్తా ఉన్న పరిస్థితుల నుంచి మీ బిడ్డ హయాంలో ఏకంగా 45,374 మంది ఇదే కుప్పం నియోజకవర్గంలో ఈరోజు పెన్షన్ తీసుకుంటా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలలో మీ బిడ్డ ఈ 57 నెలల కాలం గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనీసం 200 కోట్లు కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి నుంచి ఈరోజు మీ బిడ్డ హయాంలో ఏకంగా 507 కోట్ల రూపాయలు నా అవ్వ తాతలకు, నా వికలాంగ సోదరులకు, అక్క చెల్లెమ్మలకు, నా వితంతు అక్క చెల్లెమ్మలకు ఈరోజు మీ బిడ్డ ఇస్తా ఉన్నాడు. ఈ 57 నెలల కాలంలోనే ఇచ్చాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎక్కడ 30,000 మంది మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి, ఎక్కడ 45,374 మంది ఇవాళ పెన్షన్ అందుకుంటా ఉన్న పరిస్థితి, ఎక్కడ కేవలం 1000 రూపాయలు ముష్టేసినట్టు వస్తా ఉన్న పరిస్థితి, మరి ఎక్కడ దేశంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలోనూ కూడా ఇంతగా పెన్షన్ ఇవ్వడం లేదు. ఏ రాష్ట్రంలోనూ దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా అవ్వ తాతలకు తోడుగా మీ బిడ్డ 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ప్రతి నెల తోడుగా నిలబడ్డం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎక్కడ లంచాలు, ఎక్కడ వివక్ష లేదు. నేరుగా నా అవ్వ తాతల ఇంటికి వాళ్ళ మనవళ్ళు మనవరాళ్లను పంపించి చిక్కటి చిరునవ్వులతో పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెబుతూ ఆ అవ్వ తాతల ఆశీస్సులు తీసుకుంటూ పెన్షన్ ఇచ్చిపోతా ఉన్న పరిస్థితులు, వ్యవస్థ ఇప్పుడే మీ బిడ్డ హయాంలోనే కనిపిస్తా ఉంది.